అనంతపురం జిల్లాలో చిన్నారి అపహరణ కలకలం రేపింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ కేసును పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. తల్లి వద్దకు బిడ్డను చేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నాగులూరు గ్రామానికి చెందిన మహిళ డెలివరీ నిమిత్తం హాస్పిటల్లో చేరి వారం రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే చిన్నారికి ఆరోగ్యం బాగోలేక ఐసీయూ ఇంక్యుబేటర్లో ఉంచారు. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి మిస్సింగ్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న 4గురిపై చర్యలు తీసుకున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. గైనిక్ వార్డులో నిర్లక్ష్యంగా ఉన్న 2 సెక్యూరిటీ గార్డులు, 2 హెడ్ నర్సులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చిన్నారి నగర శివారులోని ఓ కాలనీలో ఉన్నట్లు గుర్తించి బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. ఈ మిస్సింగ్ కేసులో శిశువు తండ్రి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాపలేదు మా భార్య ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆర్ఐవై మేడం రావాలా, వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలంటారు. సీసీ ఫోటో చూడాలంటారు. మళ్ళీ స్టేషన్ దగ్గర కనిపెట్టిస్తామని పోతే వాళ్ళు కూడా లేదు అనిసేపుకి 100 డైల్ చేస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడు ఇన్ఫార్మ్ కాలేదు. మళ్ళీ 100 డైల్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు. ఆ స్టేషన్లో ఉండే సెకండ్ అప్పుడు మోగింది 5 సార్లు. మళ్ళీ అప్పుడు వచ్చి అడిగినాడు సారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ దగ్గరకు వచ్చినాము. మళ్ళీ ఎస్ఐ సార్ డిఎస్పీ అందరూ వచ్చినారు. ఇంతవరకు ఆచూక్యం దొరకలేదు. కుమారు మా సత్సాయి జిల్లా పెనుగొండ మండలం. మేము వచ్చి 16 రోజులు అయింది. కోవిడ్కి అట్లా ఫోన్ చేసింది. పొద్దున్నే బ్లడ్ షాంపుల్ తీసుకుంటారు టెస్ట్కి చేసేకి. మళ్ళీ ట్యూబ్ తీసుకొని వస్తారు. మళ్ళీ పొద్దున్న అన్సేపు ఎందుకు లేస్తావా అని. సరేలే అని నా 10-20కి అట్లా వచ్చి స్లిప్ రాయిస్తారు. ఆ స్లిప్ తీసుకొని పైకి ఇస్తే ఆ స్లిప్ని చూసి ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్ మళ్ళీ ఇచ్చేసి సరేలే పొద్దున్నే ఫోన్ చేస్తారు అన్నకి. అప్పుడు బ్లడ్ షాంపుల్ ఇస్తారు. అప్పుడు వస్తూ ఫోన్ చేస్తా అంటే మళ్ళీ 4-20కి ఫోన్ చేస్తే ఇంకా అప్పుడు ఏడ్చుకుంటా ఫోన్ చేసి మా భార్య పాప కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి పారొచ్చినాను. పరిగెత్తి వచ్చి చూస్తే పాప లేదు. సిఎస్ఆర్ డిఎస్పీ సార్ అంతా వచ్చినారు, చెక్ చేసినారు. ఆయన